నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి కొన్ని అరుదైన ఘనతలు దక్కుతూ ఉంటాయి. అవి కొందరికి మాత్రమే, అంటే కోఇన్సిడెంట్గా సింక్ అవుతాయా, లేకపోతే వారసత్వంగా కంటిన్యూ అయి ఉంటాయా అంటే మనం చెప్పలేము. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానంటే, 72వ జాతీయ సినిమా అవార్డ్స్ ప్రకటించిన నేపథ్యంలో మన నిహారిక కొణిదెల గారు నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమాకు సంబంధించి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును దక్కించుకున్న విషయము మనందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే తన తండ్రి మొదటిసారి నిర్మాతగా మారిన సినిమాకు కూడా 3 నేషనల్ అవార్డ్స్ రావడము అనేది యాదృచ్ఛికంగా జరిగిన తండ్రి కూతుళ్ళు ఇద్దరికీ ఒక మెమరబుల్ ఈవెంట్గా అయితే అది మిగిలిపోవడం జరిగింది. అది రుద్రవీణ సినిమా చిరంజీవి గారిది. మరి అప్పటి రుద్రవీణ, అలాగే ఇప్పుడు నిహారిక కొణిదెల తీసిన కమిటీ కుర్రాళ్ళ సినిమా, రెండు యాదృచ్ఛికంగానే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు. అటు ఇటుగా కొంత నేపథ్యము సేమ్ ఉండడము అనేది ఇన్ని ఇయర్స్ తర్వాత నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్ ఇది. అంటే ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా మొదటి ప్రయత్నంలోనే కమిటీ కుర్రాళ్ళతో ఒక మహిళగా నేను గర్విస్తున్నాను. ఒక ప్రొడక్షన్ అంటే ఆవిడ నిర్మాతగా మారి ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు తీసుకోవడం అనేది, సీన్ కట్ చేస్తే చాలా ఎమోషనల్ అయిపోయి తన తండ్రికి మొదటి సినిమాతోనే 3 నేషనల్ అవార్డ్స్ తన తండ్రి తీసిన సినిమాకి రావడం సంతోషంగా ఉంది. అది పెద్ద డాడీ సినిమాకి సంబంధించి రావడం అనేది తను షేర్ చేసుకుంది. దాని గురించి ఏమంటారు? వాస్తవానికి ఏంటంటే చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. రుద్రవీణ సినిమా నిర్మించాలి, లేకపోతే నాగబాబు గారు నేను నిర్మాత అవుతాను అని చిరంజీవి గారికి చెప్పడానికి ముందు, నాగబాబు గారు లా పూర్తి చేసిన తర్వాత నాగబాబు గారిని ఏం చెయ్యాలి అని చిరంజీవి గారు ఆలోచిస్తున్న సమయంలో, నేను సినిమాలు నిర్మిస్తాను అని నాగబాబు గారు చిరంజీవి గారితో చెప్పడం చిరంజీవి గారికి ముందు ఒక విస్మయం, చిరంజీవి గారికి ఆశ్చర్యం. చిరంజీవి గారు ఏంటంటే తొందరపడకుండా చిరంజీవి గారు గీతా ఆర్ట్స్కి సంబంధించినటువంటి సినిమా అప్పుడు విజేత నిర్మాణంలో ఉంది, 85 ఆ సమయంలో విజేత సినిమాకి పనిచేస్తే నీకు సినిమా నిర్మాణంలో మెలకువలు తెలుస్తాయని చెప్పి చిరంజీవి గారు ఆ నిర్మాణంలో నాగబాబు గారిని భాగస్వామ్యం చేశారు. అట్లా విజేత, పసివాడి ప్రాణం వరకు కూడా చక్రవర్తి ఆ సినిమాలన్నింటిలోకి నాగబాబు గారి భాగస్వామ్యం ఉంటుంది. ఇది నిర్మాణ సమయంలో ఆయన సహాయ సహకారాలు అందించడం, ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారికి నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత నిర్మాతని చెయ్యొచ్చు నాగబాబు గారిని అన్న నమ్మకం చిరంజీవి గారికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు పిలిచి ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నాం, ఏ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేద్దాం అనుకుంటున్నాం చిరంజీవి గారు ప్రశ్నించారు. చిరంజీవి గారు ఏమనుకుంటున్నారంటే విజేత, పసివాడి ప్రాణం, లేకపోతే మన చక్రవర్తి ఏమో రవిరాజ పినిశెట్టి గారు, మిగతా ఈ సినిమాలేమో కోదండరామిరెడ్డి గారు, అట్లా ఏదో కమర్షియల్ సినిమా చెప్తాడని అనుకుంటున్నారు చిరంజీవి గారు. నాగబాబు గారి ఉత్తమాభిరుచి ఏంటంటే ఆయనకి శంకరాభరణం, సింధు భైరవి ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఓకే, ఆయనకు అలాంటి సినిమాలు చెయ్యాలని ఉంది. అందుకని వెంటనే ఏమన్నారంటే శంకరాభరణం విశ్వనాథ్ గారు, సింధు భైరవి బాలచంద్ర గారి దర్శకత్వంలో సినిమా తీద్దామన్నాయా అన్నారంట. చిరంజీవి గారు సంబరపడిపోయారు. ఎందుకంటే చిరంజీవి గారు చేసిన 2 సినిమాలు, చిరంజీవి గారు ఇది కథ కాదు కానీ, లేకపోతే 47 రోజులు కానీ, 2 చిరంజీవి గారు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టరైజ్ చేశారు. పూర్తి స్థాయి హీరోగా నటించలేదు. చిరంజీవి గారికి ఒక మనసులో ఉంది. 2 సినిమాల్లో చిరంజీవి గారు అద్భుతంగా పోషించిన ఇది కథ కాదులో సుగుణాకర్ రావు, అట్లాగే 47 రోజుల్లో కుమార్, ఈ 2 పాత్రల్లో చిరంజీవి గారు అసలు కనీ విని ఎరుగనంత అద్భుతంగా నటించినప్పటికీ చిరంజీవి గారు ఏంటంటే పూర్తి స్థాయి హీరోగా, ఎక్కడ నెగిటివ్ షేడ్స్ లేకుండా ఒక హీరోగా బాలచంద్ర గారి దర్శకత్వంలో నటించలేదనేటటువంటి ఒక భావన చిరంజీవి గారిలో బలంగా ఉండిపోయింది. అందుకని పరమానందపడిపోయి బాలచంద్ర గారితో సినిమా తీద్దాం. అప్పటికి చిరంజీవి గారు కూడా ఒక ఉద్ధృతి, చిరంజీవి గారు ఏంటంటే కమర్షియల్ సినిమాలు, పసివాడి ప్రాణం, స్వయం కృషి కళాత్మక సినిమా అయినప్పటికీ వ్యాపారాత్మకంగా విజయం సాధించింది. మంచి దొంగ, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్ అన్నమాట. ఆ సమయంలో రుద్రవీణ కాదు, మొదటి టైటిల్ బిళహరి గణపతి శాస్త్రికి సంబంధించినటువంటి కథ కాబట్టి బిళహరి అనే రాగంతో తీద్దామంటే, అసలు చాలామందికి బిళహరి అనేది రాగమని సంగీత ప్రియులకు తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదనేది ఒకటి. అలాగే రుద్రవీణ అంటే శివుడికి ఎంత కోపం ఉంటుందో ఇందులో గణపతి శాస్త్రి గారికి అంత కోపం ఉంటుంది కాబట్టి రుద్రవీణ అనేటటువంటి టైటిల్ బాగుంటుందని అనుకుని అప్పటికి శివరంజని, శంకరాభరణం, ఆనందభైరవి 3 రాగాల పేర్లతో సినిమాలు వచ్చాయి. శివరంజని డాక్టర్ దాసనారాయణరావు గారు, శంకరాభరణం కె విశ్వనాథ్ గారు, ఆనందభైరవి జంధ్యాల గారు, 3 అద్భుతమైన సినిమాలు. 3ంటికి చాలా పురస్కారాలు వచ్చినటువంటి సినిమాలు వాళ్ళు చేశారు.
రుద్రవీణ అనేటటువంటి టైటిల్తో చేద్దామను, రాగం పేరు కాకుండా. రుద్రవీణ టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించి పెట్టుకున్నారంటే యువచిత్ర మురారి గారి దగ్గర ఉంది రుద్రవీణ టైటిల్, కే మురారి గారి దగ్గర. ఆయన అడగగానే ఆయన టైటిల్ ఇచ్చేశారు. రుద్రవీణ టైటిల్ అడగగానే ఆయన టైటిల్ ఇచ్చేశారు. చాలామంది ఏమనుకుంటారంటేనండి, చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆర్మీ నుంచి వచ్చి మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామానికి చెందినటువంటి అన్నా హజారే గారి స్ఫూర్తితో ఈ సినిమా తీశారని చాలామంది అనుకుంటారు. కావచ్చు, అది కూడా ఒక ప్రేరణ ఎవరికి, బాలచంద్ర గారికి. అయితే మన విశాఖపట్నంలో భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ అని ఉందండి. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ భాగవతుల వెంకట నరసింహారావు గారు చేస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి సేవ, అద్వితీయమైనటువంటి కృషి, గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, అసలు మన దైనందిన జీవితం ఎట్లా ఉండాలి, సేవ అంటే ఏంటి, త్యాగం అంటే ఏమిటి అని నిరూపించినటువంటి ఒక నడయాడే దైవంలాగా మొన్న మధ్య వరకు జీవించినటువంటి భాగవతుల వెంకట నరసింహారావు గారు, వారి సోదరులు భాగవతుల రాధాకృష్ణ గారిని మనం ఇంటర్వ్యూ చేశాం. అలా భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ అది చూశారు బాలచంద్ర గారు. ఎందుకంటే బాలచంద్ర గారికి చెన్నై తర్వాత ఆయన ఎక్కువగా విడుదల చేయాలనుకుంటే అనేటటువంటి ప్రాంతం, ఆయన ఎక్కువ సినిమాలు షూటింగ్ చేయాలనుకుని వచ్చినటువంటి ప్రదేశం మనకి ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్ కావడం మన అదృష్టం. ఆయన వైజాగ్ వచ్చిన సందర్భంగా ఆయన భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ సందర్శించి భాగవతుల నరసింహారావు గారిని స్ఫూర్తిగా, అట్లాగే రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ రెండింటినీ తీసుకొచ్చి గణేష్ పాత్ర గారికి చెప్పారు. గణేష్ పాత్ర గారు ఏంటంటే ఆస్థాన రచయిత కె బాలచంద్ర గారికి గణేష్ పాత్ర గారు తెలుగులో సంభాషణలు గణేష్ పాత్ర గారు రాయాలి. గణేష్ పాత్ర గారు రాయాలని చెప్పిన తర్వాత ఏముంది ఇందులో గ్రామ స్వరాజ్యం తప్ప ఇంకేమీ లేదనేటప్పటికీ బెళహరి గణపతి శాస్త్రి పాత్ర ఏదైతే ఉందో ఈ పాత్ర తాలూకు ఆవేశం ఏదైతే ఉందో అది కొడుకు సూర్యనారాయణ శాస్త్రి మధ్య జరిగేటటువంటి, వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ భావ వైరుధ్యం ఏదైతే ఉందో అది సినిమాకి ఆత్మగా తీసుకుని ఈ కథను వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇందులో అందరూ మనం అనుకునే విధంగా ఏంటంటే, ఇందులో ఒకదానితోటి 3 కథలు వచ్చాయి ఇందులోకి. ఒకటి గ్రామ స్వరాజ్యం వచ్చింది, ఒకటి తండ్రి కొడుకులు సంగీతం అనేటటువంటిది ఒకటి వచ్చింది, దాని తర్వాత దళితవాదం వచ్చింది. 3 కథలు వచ్చినాయి అన్నమాట ఇందులో. 3 ఇతివృత్తాలు ఒక కథలో ఇమ్మడవు వాస్తవంగా, కానీ 3 ఇతివృత్తాలను తీసుకొని బాలచంద్ర గారు కూర్చున్నటువంటి ఒక హారం అన్నమాట రుద్రవీణ సినిమా. ఇందులో సూర్యనారాయణ శాస్త్రి పాత్ర, అట్లాగే గణపతి శాస్త్రి గారి పాత్ర, అప్పటి వరకు నాకు తెలిసి హీరో తర్వాత వరుసగా విలన్ వేషాలు వేస్తున్నటువంటి ప్రసాద్ బాబు గారికి ఆయన జీవితంలో టాప్ 10 కాదు టాప్ 5లో ఒక పాత్ర ఇందులో ఆయన పోషించినటువంటి అన్నయ్య పాత్ర అన్నమాట. నాదస్వర విద్వాంసుడిగా ఆయన పోషించినటువంటి పాత్ర, మరీ ముఖ్యంగా హావభావాలు. ప్రసాద్ బాబు గారు రియల్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పడానికి బాలచంద్ర గారి దర్శకత్వంలో ఏంటి, ప్రసాద్ బాబు గారిని పరిచయం చేసినటువంటి దర్శకుడు కె బాలచంద్ర గారు అంతులేని కథ సినిమాలో. కాబట్టి ఆ ప్రసాద్ బాబు గారికి ఏంటంటే మరొక మారు గురువు గారి ముందు నిరూపించుకునేటటువంటి అవకాశం గురువుగారు ఇచ్చినప్పుడు నన్ను నేను నిరూపించుకోవాలి ఆర్టిస్ట్గా అనేటటువంటి ఒక తపన ఉంటుంది. అది ప్రసాద్ బాబు గారు, చిరంజీవి గారి గొప్పతనం. ప్రసాద్ బాబు గారిని ఆ పాత్రకి, అట్లాగే రమేష్ అరవింద్, కర్ణాటకకు చెందినటువంటి రమేష్ అరవింద్, అలాగే సుమిత్ర గారు, చిరంజీవి గారు వదిన పాత్ర వేసినటువంటి సుమిత్ర గారు కావచ్చు, లలిత పాత్రలో శోభన గారు ఒదిగిపోయినటువంటి తీరు, మరీ ముఖ్యంగా బాలచంద్ర గారి ఇంటెలిజెన్స్ అండి, ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెన్స్ అంటారు. అది ఎక్కడ బయటపడుతుందంటే, ఆవిడ గొప్ప నాట్య కళాకారిణి అందరికీ తెలుసు. ఆ నాట్య కళని ఈ సినిమాలో ఈ కథలో నేను ఏ విధంగా వినియోగించుకోవచ్చు అని బాలచంద్ర గారు ఆలోచించినటువంటి తీరు, ఆలోచించుకున్నటువంటి తీరులోనే మీకు ఆయన ప్రజ్ఞ కనిపిస్తుంది. ఖచ్చితంగా. అంటే దేవుడి దగ్గరికి మమ్మల్ని రానివ్వట్లేదు కాబట్టి మా నాట్య నివేదనతో మా దగ్గరికి వచ్చేలాగా చూసే వాళ్ళను అన్న లైన్ అనేది అద్భుతం నిజంగా మీరు అన్నట్టు. అట్లాగే ఇవాళకి మనకి యూట్యూబ్లో రుద్రవీణ థీమ్ మ్యూజిక్ అని కనిపిస్తూ ఉంటుంది. అవును, లలిత అది పాట లలిత ప్రియకాలం లలిత రాగంలో చేసినటువంటి లలిత అనే రాగంలో ఏంటంటే అండి పంచమం ఉండదండి, పంచమం ఉండదు. పంచమం ఉండనటువంటి రాగం లలిత. ఆ లలిత రాగంలో ఇళయరాజా గారు లలిత ప్రియ కమలం చేశారు. ఎందుకు చేశారంటే బాలచంద్ర గారు పంచమురాలైనటువంటి కథానాయకుని తన జీవితంలోకి సూర్యనారాయణ శాస్త్రి ఆహ్వానించాలనుకుంటున్నాడు అనే విషయం చెప్పిన తర్వాత పంచమురాలకు ఆ పంచమం అంటలేదు అంటకూడదు అనేటటువంటి అర్థంలో లలిత రాగంలో పంచమమే లేనటువంటి లలిత రాగంలో లలిత ప్రియ కమలం చేశారు ఇళయరాజా గారు. చేసి ఈ సినిమాకి ఎన్నుకున్నటువంటి లొకేషన్స్ అండి వైజాగ్, కంచి, కుట్రాళము, తర్వాత శ్రీనగరు, ఇక్కడ షూట్ చేశారు. యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు గొప్పగా పాడారో చెప్పడం చాలా కష్టం. కాకపోతే బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం వచ్చింది, అది వేరే విషయం.
అలా మీకు తండ్రి కొడుకులు ఇద్దరు పోటాపోటీగా వాళ్ళు రాగాల్ని ఆలపించేటటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. లిప్ మూమెంట్లో నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే జెమినీ గణేశన్ గారు చిరంజీవి గారు పోటాపోటీగా నటిస్తారు. ఎంత పోటాపోటీగా రాగాలాపన చేశారు ఇద్దరు. లిప్ మూమెంట్ అంత అద్భుతంగా ఇచ్చారంటే అంత అద్భుతంగా ఇచ్చారు. అనంతు గారిని మనం స్మరించుకోవాలండి. అనంతు గారు అంటే బాలచంద్ర గారికి ఒక కుడి భుజం లాంటి వ్యక్తి. స్క్రీన్ ప్లే రాయాలంటే అనంతు గారు రాయాలి. అనంతు గారు వచ్చి కథ విన్న తర్వాత అనంతు గారు చెప్పేటటువంటి స్క్రీన్ ప్లేని బాలచంద్ర గారు చాలా ప్రామాణికంగా తీసుకున్నారు. ఏం కావాలి బాలచంద్రకి, ఏం కావాలన్నది తెలిసినటువంటి ఒక స్క్రీన్ ప్లే రైటర్ అనంతు గారు. అట్లాగే ఆర్ రఘునాథ్ రెడ్డి గారు సినిమాటోగ్రాఫర్. ఆయన మనం ఖచ్చితంగా అంత క్రితం బిఎస్ లోక్నాథ్ గారిని వారు చేసేవారు బాలచంద్ర గారి సినిమాలన్నిటికీ. బిఎస్ లోక్నాథ్ గారు తర్వాత ఆర్ రఘునాథ్ రెడ్డి గారు, వారి అనంతరం ఆర్ రఘునాథ్ రెడ్డి గారు. బిఎస్ లోక్నాథ్ గారి దగ్గర ఆర్ రఘునాథ్ రెడ్డి గారు సహాయకుడిగా పనిచేశారు. రఘునాథ్ రెడ్డి గారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా కొరియోగ్రాఫర్స్ విషయంలో చాలామంది, నేను కూడా ఒక్కొక్కసారి తిక్కమక్క పడుతుంటా. చిరంజీవి గారి రెగ్యులర్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేశారని అనుకుంటాం కానీ కాదు. రఘురామ్ మాస్టారు, గిరిజ గారు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, గాయత్రి రఘురామ్ వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళిద్దరు కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకి. అంటే బాలచంద్ర గారికి ఏం కావాలి, బాలచంద్ర గారి షార్ట్ కంపోజిషన్ చెప్పి నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి చెప్పి చేయించుకునేటటువంటి కొరియోగ్రాఫరు బాలచంద్ర గారు. ఈ సినిమాకు సీతారామ శాస్త్రి గారిని తీసుకున్న తర్వాత గీత రచయితగా మీకు రుద్రవీణ స్వర్ణకమలం, అందరూ సిరివెన్నెల గురించి మాట్లాడతారు. ఎస్, కాదన్ను. సిరివెన్నెల సింగిల్ టైటిల్ కార్డు అద్భుతంగా రాశారు. ఆయన పరిచయ చిత్రం సిరివెన్నెల అనేది ఆయన ఇంటి పేరుగా మారినప్పటికీ రుద్రవీణ, స్వర్ణకమలం, లేడీస్ టైలర్ ఇవి లేవు అనుకోండి, సీతారామ శాస్త్రి గారు లేరు ఆ సమయానికి. ఈ వరుసగా ఈ సినిమాలు రాలేదనుకోండి, సీతారామ శాస్త్రి గారు లేరు. రుద్రవీణ, స్వర్ణకమలం రెండు మీరు నమ్మరు, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలకు వెళ్ళి ఏ సినిమాకి ఇవ్వాలన్నది పోటీ పడి స్వర్ణకమలానికి ఇచ్చారు. ఏది నంది పురస్కారం. రుద్రవీణకి ఇవ్వకుండా స్వర్ణకమలం సినిమాకి ఇచ్చారు. ఇస్తే 12 పాటలు రాశారు ఆయన ఇక్కడ. 12 పాటలు రాసి 12 పాటల్లో వాస్తవానికి ఇంకొక జాతీయ పురస్కారం నిజంగా సీతారామ శాస్త్రి గారికి రావాల్సింది ఉత్తమ గీత రచయితగా. అది నేను సైతం శ్రీశ్రీ గారి పల్లవిని తీసుకొని మిగతా పాటని ఆయన చాలా అద్భుతంగా రాశారండి, దానికి రావాలి. ఒక్క ఓటు తేడాలో జాతీయ పురస్కారాన్ని సీతారామ శాస్త్రి గారు కోల్పోయారు ఆ సమయంలో. 3 జాతీయ పురస్కారాలలో ఒకటి మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు ఇళయరాజా గారు, 2 ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరొకటి సప్తపది సినిమా తర్వాత జాతీయ సమైక్యత చిత్రం భారతదేశంలో తీసే సినిమాలలో ఏ సినిమాకి ఇస్తారు, నర్గీస్ దత్ జాతీయ సమైక్యత, ఆ పేరు నర్గీస్ దత్ గారి పేరు ఉంటుంది. ఆ పురస్కారం రుద్రవీణకి వచ్చింది. కథాంశానికి వస్తే మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గణపతి శాస్త్రి గారు వర్సెస్ సూర్యనారాయణ శాస్త్రి గారి యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ని తీసుకున్నారు. గ్రామ స్వరాజ్యం జరగాలంటే ఏంటి, తాగుడు మానేయాలి అనేటటువంటి ఇది తీసుకొచ్చారు. పంటలు పండించుకోవాలి, ఎవరి కష్టం ఎవరి కాయ కష్టం వాళ్ళు చక్కగా చేసుకోవాలి, ఎవరి కులవృత్తులు వాళ్ళు చక్కగా చేసుకోవాలి, అప్పుడే గ్రామ స్వరాజ్యం ఉంటుందని చెప్పి ఇందులో చిరంజీవి గారి సిఫార్సు మేరకు బ్రహ్మానందం గారికి మొదట డాక్టర్ వేషం అనుకున్నారు. డాక్టర్ కాదని తాగుబోతు వేషం ఇచ్చారు. ఇచ్చేటప్పటికి అసలు ఓపెనింగ్ సీనే అతిపెద్ద షాట్. ఏది, భార్యను మభ్యపెట్టి భార్యను ముగ్గులోకి దింపి ఆ తర్వాత ఇప్పుడు తాగితే ఏం చేస్తావు అని కూర్చుని తాగుతాడు అనమాట. అవును, అది సింగిల్ షాట్లో సింగిల్ టేక్లో బ్రహ్మానందం గారు ఓకే చేయించేసుకునేటప్పుడు బాలచంద్ర గారు కూడా చాలా ఆనందపడిపోయారంట, చాలా బాగా చేశారని చెప్పేసి. నిజంగా బ్రహ్మానందం గారిలో సరికొత్త డైమెన్షన్గా మీకు స్వయం కృషిలో బ్రహ్మానందం, దీంట్లో రుద్రవీణలో బ్రహ్మానందం ఇద్దరు ఒకటి కాదనమాట. అక్కడ తాగుబోతు పాత్ర, ఇక్కడ తాగుబోతు పాత్ర అయినప్పటికీ రియలైజేషన్ అనే పార్ట్ రెండు పార్శ్వాల్ని చూపిస్తారు మీకు ఇక్కడ. చాలా గొప్ప సినిమా అండి రుద్రవీణ. ఎంత గొప్ప సినిమా అంటే ఇవాళ మనకు సరైన ప్రింట్ అందుబాటులో లేదు. సరైన ప్రింట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువసార్లు చూడాలనుకున్నా పెట్టి వింటూ ఉండాలి. పాటలు కానీ సినిమా కానీ సంభాషణ కానీ వింటూ ఉండాలి. తరలిరాద తనే వసంతం అన్న పాట కావచ్చు, నమ్మకు అది అభిమానులకు బాగా నచ్చిన పాట నమ్మకు. చిన్నపిల్లాడు సంఘర్షణ అక్కడ సాయం చేయాలి, చూడరా చిన్నవాడా అన్న ఆ పాట కావచ్చు. ఒక్కొక్కటి మళ్ళీ రండి అది వాయిదాల వరాలయ్యే పాత్ర ఏంటంటే ఆ ఆలోచన, ఆ పాట రండి పాట ముందు కథలో లేదు. అది బాలచంద్ర గారికి అప్పటికప్పుడు ఆ వాయిదాల వరాలయ్య ఆ పాత్రని సృష్టించి లలిత వాయిదాల వరాలయ్య కూతురు అన్నది అనుకున్న తర్వాత ఏంటంటే బాలచంద్ర గారికి ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటికి సూర్యనారాయణ శాస్త్రి వచ్చినప్పుడు కులం మతం అనేవి ఏ సంగీతానికి ఏ సాహిత్యానికి
అడ్డంకులు కావు అని చెప్పడానికి, వాయిదాల వరాలు అయ్యే వాళ్ళు కూడా సంగీత ప్రియులు అని చెప్పడానికి అప్పటికప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన రండి 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 దయచేయండి పాట. ఆయనకి ఏంటంటే బాలచంద్ర గారు బ్యాలేస్ అండి, ఈ విదేశీ డ్రామాలు, డ్యాన్స్ బ్యాలేస్ అవి బాగా విపరీతంగా ఇష్టంగా చూసేవారు. ఆ చూసేటటువంటి క్రమంలో ఏంటంటే ఆయనకు అటువంటి ఒక మ్యూజికల్ బ్యాలే చేయాలని అనిపించింది. మ్యూజికల్ బ్యాలే లాగా ఉండాలి, డ్యాన్స్ బ్యాలేస్ ఉంటాయి, మ్యూజికల్ బ్యాలే లాగా చేయాలని చెప్పి, నృత్య రూపకాలు ఉంటాయి, సంగీత రూపకంలాగా ఉండాలని చెప్పి ఇళయరాజా గారికి చెప్పి చేయించుకున్నటువంటి తీరు ఆ రండి 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 దయచేయండి పాట. ఓకే, మరి కమింగ్ టు కమిటీ కుర్రాళ్ళు, తండ్రి కూతుళ్ళు ఇద్దరికి ఒక మెమరబుల్ మూమెంట్ నిజంగా. ఫస్ట్ సినిమాతో ఆయన 3 నేషనల్ అవార్డ్స్, తన ఒక నిర్మాతగా తన సినిమాకి రావడం అనేది, కూతురు నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే నేషనల్ జాతీయ ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా నిలవడము అని, దీని గురించి ఏం చెప్తారు? నేను థియేటర్కి వెళ్ళి చూడలేదండి, సారీ టు సే దిస్. నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదు, ఎందుకంటే ఏదో అప్పుడు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్స్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాను. తర్వాత ఏంటంటే వరుసగా పెట్టుకున్నా, చూడాల్సిన సినిమాల జాబితాలో పెట్టుకుని 1-2 సార్లు చూశాను. ఓకే, ఒకసారి కాదు 1-2 సార్లు చూసి చాలా అంటే సంఘర్షణ చెందా. వాస్తవానికి సంఘర్షణ ఎందుకు చెందానంటే, ఎంత గొప్ప ప్రతిభావంతులు, ఎందుకంటే నిహారిక కొణిదెల ఆలోచన విధానం కావచ్చు, పింక్ ఎలిఫెంట్ అనేటటువంటి ఆ సంస్థని తను ప్రొడక్షన్ హౌస్ను నెలకొల్పడం కావచ్చు, తన ఆలోచన తీరు మొదటి సినిమాలను ఇటువంటి ఒక ప్రయత్నం నిహారిక కొణిదెల చేసిందనేది చాలా దూరం వెళుతుంది నిహారిక కొణిదెల ఒక నిర్మాతృగానే అనిపించింది. అట్లాగే యదువంశి అందరూ కొత్త వాళ్ళే, అందరూ మెయిన్ అండర్లైన్ చేయాల్సిన పాయింట్, అందరూ కొత్త వాళ్ళు, అందరూ. పైగా ఏంటంటే మీరు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒకటేమో మనకి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా పురస్కారం, ఈ సినిమాకి సంబంధించి ఉత్తమ ఆహార్యం బెస్ట్ మేకప్ మ్యాన్ అవార్డు. అది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చారు ఈ సినిమా కంటే, నేటివిటీ ఈజ్ డిఫరెంట్ అండి. నేటివిటీ ఈజ్ డిఫరెంట్. వీళ్ళ ఏజ్ గురించి 2 ఏజ్ టైమ్ లైన్స్ చూపించాలి వాళ్ళు. అది చాలా అద్భుతంగా చేశాడు, చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు. ఎంగేజ్డ్ అంటే ఎర్లీ టీన్స్ లో నుంచి వాళ్ళ యంగ్స్టర్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి ఆ మేకప్ ద్వారా, అతను మేకప్ అండ్ ఆల్సో కాస్ట్యూమ్ 2 అద్భుతంగా చేశారు. ఏ ఒక్కరు బాగా చేయలేదు చెప్పడం కష్టం. అక్కడ ఇంకోటి ఏంటంటే, ఏ ఒక్కరు బాగా చేయకపోయినా సన్నివేశం పండదు, ఏ ఒక్కరు బాగా చేయకపోయినా నిజంగా సన్నివేశం పండదు అనమాట. మరీ ముఖ్యంగా మనం మొన్న కూడా ఆత్రం పాత్ర చనిపోయిన తర్వాత అదేంటో మనకి తెలియనటువంటి బాధ గుండెల్లో మెలిపెడుతుంది అనమాట. ఒక అమాయకత్వం, అరే గొడవ అయినప్పుడు గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టేసుకుంటే ఇదైపోతుందిరా, మా అమ్మ నాన్న అదే చేసేవాళ్ళు, పెట్టేసుకోండి అయిపోతుంది, అరే ఎందుకురా దూరం, నువ్వు వెళ్ళి వాడు గట్టి హగ్ చేసేసుకొని ముద్దు పెట్టేసుకోరా నువ్వు అనేసి అని అమాయకత్వం. అమ్మ నా ఫ్రెండ్ చర్చికి వెళ్తున్నాడు అని అంటే, మనం చర్చికి కాదు కదరా వెళ్ళాల్సి అంటే, నా ఫ్రెండ్ వెళ్తున్నాడమ్మా అంటే అప్పుడు ఫ్రెండ్షిప్లు ఎంత అమాయకంగా ఉండేవి, ఎంత కల్మషం లేకుండా ఉండేవి అన్న చూపించిన విధానము అనేది, అది కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ అయ్యి ఒక చిన్న రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు, టాలెంట్ అనేది ఇక్కడ కనిపించట్లేదు అన్న ఒకటి వచ్చినప్పుడు, తెలియకుండా వాళ్ళ మధ్య పెరిగిన దూరాలు, ఆ రోజులు మళ్ళీ రావు అనుకుంటూ ఆ డైమెన్షన్ ఈ డైమెన్షన్ రెండింటిని చూపించిన విధానము యదువంశికి హ్యాట్సప్ చెప్పాల్సిందే సార్ నిజంగా. అసలు నిహారిక ఎలా నమ్మింది యదువంశిని అని అంటే, అది మళ్ళీ క్వశ్చన్ మార్క్. అసలు ఏ ధైర్యంతో యదువంశిని ముందేసుకుంది అని అంటే, తన నమ్మకం ఇప్పుడు నేషనల్ అవార్డు రూపంలో రావడము చాలా గొప్ప విషయం. పెదనాన్న గారు ఇక్కడ చిరంజీవి గారిని నిహారిక నాన్న అని పిలుస్తుంది, అవును, నాగబాబు అని డాడీ అని పిలుస్తుంది. ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో తను కిడ్గా ఉన్నప్పుడు ఒకరోజు డ్యాన్స్ పెర్ఫామ్ చేద్దామని డ్యాన్స్ మీదకి వచ్చి యాజ్ పర్ ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ లిస్ట్లో తను డ్యాన్స్ చేస్తుందని లేదు. నేను వచ్చి ఆ సరదాగా ఆట పట్టించడానికి, మీ నాన్న ఏం చేస్తారన్నా, మీ నాన్న యాక్టరా అని అడిగాను. మా నాన్న కాదు, మా డాడీ కాదు, మా పెదనాన్న యాక్టరు, మా నాన్న కాదు అంటుందన్నమాట. చెప్తాను మీ నాన్నకన్నా, తెలుసా మా నాన్న మీకు అంటే, చెప్తాను మీ నాన్నకి నేను, మా నాన్న కాదు యాక్టరు, మా పెదనాన్న యాక్టర్ అని చెప్తాను. నేను నాగబాబు గారికి చెప్పా, వాళ్ళ పెదనాన్నగారేనంటండి యాక్టర్, అన్నయ్య మీరు కాదంటే అలా చెప్పింది నీతో. అలా అంత అంటే ఆ చిన్న వయసు నుంచి ఏంటంటే చాలా వెరీ ఏమంటారు, చాలా ఫెరోషియస్, అగ్రెసివ్, వెరీ యాక్టివ్, చాలా అద్భుతంగా డాన్స్ చేసేది. ఫ్రెండ్స్ అండి, ఎప్పుడు ఫ్రెండ్స్, ఒక గ్రూపు, ఒక గ్యాంగు అట్లాగా ఉంటూ మనం ఏమనుకుంటామంటే, మనకు చూస్తే మాకందరికీ మేము చిన్నప్పుడు చూసినటువంటి నిహారిక ఈరోజు జాతీయ పురస్కారం అందుకుంటున్న నిహారిక అనేటప్పటికి చాలా ఒకంత గర్వంగా ఉంటుంది. నిజంగా చాలా గర్వంగా ఉంది నిజంగా. తండ్రి కూతుళ్ళు చరిత్రలో అరుదైన రికార్డుని సొంతం 1988 మార్చి 4 విడుదలైన రుద్రవీణతో మొదలు పెడితే ఇవాళ 2024లో అంటే
2026లో తన అవార్డు తీసుకుంది. తీసుకుని పురస్కారం 24లో వచ్చిన సినిమా. ఆ వచ్చింది. సినిమాకి 2026లో పురస్కారాన్ని అందుకోబోతోంది. ఇవాళకి మీరు రుద్రవేణి సినిమాని గుర్తు చేసి చాలా చాలా అంటే చాలా, ఎందుకంటే మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. సినిమా విడుదలయ్యే టైం ఏంటంటే ఏమంటారు, ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. 88లో ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి కదా, ఏది 9th క్లాస్ ఎగ్జామ్స్కి వచ్చేసాయి, ప్రిపేర్ అవ్వాలి, ట్యూషన్స్కి వెళ్ళాలి. దాంతో థియేటర్కి వెళ్ళి ఉంటుందిలే చిరంజీవి గారి సినిమా కదా అంటే, మన పరీక్షలు అయిపోయేలోపు ఎక్కడుంది సినిమా, గాయబ్ వెళ్ళిపోయింది. ఎలా ఎక్కడ చూసినా ఊరు వాడ పాటలు అయితే మారుమోగుతున్నాయి అన్నమాట. సరే VHS వచ్చిన తర్వాత చాలా కష్టపడి తీసుకొచ్చి ఇంట్లో ఒకసారి నేను ప్లే చేసేసి, నేను ఒక మూడ్లో ఒక ట్రాన్స్లో ఉన్నా సినిమా చూసి, అలా ట్రాన్స్లో ఉన్నాను. మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు వచ్చిన తర్వాత మా నాన్నగారి కోసం ఏం సినిమా అన్నారు, రుద్రవీణ చిరంజీవి గారి సినిమా అనగానే ప్లే చేయమన్నారు. ప్లే చేసిన తర్వాత అసలు ఆయన ఎలా ఇన్వాల్వ్ అయిపోయారంటే, మరీ ముఖ్యంగా గణపతి శాస్త్రి వర్సెస్ సూర్యనారాయణ శాస్త్రి వాళ్ళిద్దరి మధ్య వచ్చేటటువంటి కాన్వర్జేషన్ సీన్స్, ఆ తర్వాత రాగానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒక పోటాపోటీ వాతావరణం నెలకొని ఇద్దరు రాగాలాపన చేస్తారు. దానికి అసలు చాలా బీభత్సంగా కనెక్ట్ అయిపోయారు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని చెప్పేసి ఆ క్యాప్షన్తో చిరంజీవి గారి లంక భాస్కర్ గారి లైన్ డ్రాయింగ్స్తో ఆ వాల్ పోస్టర్స్ కావచ్చు, ఆ పబ్లిసిటీ డిజైన్స్ కావచ్చు, వాటిలో కొన్నింటిని చాలా జాగ్రత్తగా మనం కాపాడడం జరిగింది. కాపాడి ఇప్పటికీ దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం మనం. అద్భుతమైన రుద్రవేణితో మొదలుపెట్టి కమిటీ కుర్రోళ్ళ వరకు సాగినటువంటి ప్రయాణం, కొణిదెల వారి ప్రయాణం. నిర్మాణత కె కళ్యాణ్ కుమార్ అని వేస్తారు రుద్రవేణికి, నిర్మాత కె నాగేంద్ర బాబు, నిర్మాణత కె కళ్యాణ్ కుమార్ అని వేస్తారు. ఇద్దరున్నారు. ఆ కె కళ్యాణ్ కుమార్ అంటే ఆయనే పవన్ కళ్యాణ్. అదే అంటున్నా. ఓకే, మరొక్కసారి అలా రుద్రవీణలోకి తీసుకెళ్ళి కమిటీ కుర్రాలతో తల్లి అంటే ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, పింక్ ఎలిఫెంట్తో తిన్న జర్నీ ఎలా స్టార్ట్ అయిందని చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.